హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి మహేంద్ర XV300 ఉందండి, చూపిస్తాను. W8 అండి, ఇది టాప్ ఎండ్. చూపించమని మాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తా చూడండి. ఒకసారి వెహికల్ ఎక్కడ డెంట్ ఉందా పెయింట్ ఉందా తెలుస్తా అని చెప్పి చూపిస్తాను సార్ నేను. అంతకుమించి ఏం లేదు, టైంపాస్ కాదండి ఇది. ఇంకొకటి ఏంటంటే, మీరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. ఫొటోస్ అడగకండి. ఒక్కసారి బయట చూసిన తర్వాతనే ఒకసారి నీకు లోపల వీడియో కానీ చూపిస్తాను. అది కూడా ఫుల్ వీడియో చూసిన తర్వాత మాత్రం కాల్ చేయండి సార్ దయచేసి. నెంబర్ చూసి కాల్ చేస్తున్నారు, దయచేసి అట్లా చేయకుండా వీడియో చివరికి చూడండి, స్కిప్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా నెంబర్ అండి. లొకేషన్ వచ్చేసి కొరుట్ల అండి, తెలంగాణ స్టేటు, జగిత్యాల డిస్టిక్ మనది. 8340080553 అండి మనది. చూసుకోవచ్చు. ఒకసారి బయట నుంచి చూడండి, మీకు చూపిస్తాను. వెహికల్ ఎట్లా తెలుసు అని చెప్తున్నాను సార్ నేను. మీకు చిన్న చిన్న స్క్రాచెస్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మోడల్ వచ్చేసి 2019 అండి, సెకండ్ మంత్. ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్, 11 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇది డీజిల్ వర్షన్. మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి ఒకసారి. వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి, చూసుకోవచ్చండి. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. మీకు ఎయిర్ బ్యాగ్స్ అనే కదా, ఇక్కడ ఉంది, అక్కడ కూడా, అది కూడా చూపిస్తాను మీకు. సైడ్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. డోర్ చూసుకుంటే మాత్రం నీట్ అండ్ క్లీన్. వెహికల్ మాత్రం చాలా స్మూత్గా ఉంది వెహికల్, చూసుకోవచ్చు. ఇందులో ఏది కానీ రీప్లేస్ ఏం లేదండి. ఇది ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. అటు సైడ్ వచ్చి చూపిస్తాను మీకు నేను. ఇది కూడా చూసుకోవచ్చు. రీడింగ్ చూపిస్తే చూడండి. రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉందండి, ఎట్లాంటి ట్యాంపరింగ్ ఏం లేదు ఇందులో. షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఇది 1,47,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ఒకటి ఎయిర్ బ్యాగ్ అండి. ఇది సన్ రూఫ్ అండి, చూసుకోవచ్చు. సన్ రూఫ్ ఉంది. ఇది మీకు కనిపిస్తుంది కదా. వర్షం పడుతుంది తీస్తారండి, లేకపోతే లోపలికి వాటర్ వస్తాయని. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్. ఇది కూడా సేమ్ అంతేనండి, ఎయిర్ బ్యాగ్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు కూడా. ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి. ఇక్కడ కూడా ఇది లెఫ్ట్ సైడ్, ఇది చూసుకోవచ్చు. అలా చూపించాను కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇటు కూడా 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా 2 ఉంటాయి సార్ ఎయిర్ బ్యాగ్స్. ఇవి చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి. మీకు లోపల సైడ్ చూపిస్తాను ఒకసారి, ఎట్లా ఉందో తెలుస్తుంది మీకు కూడా. ఇట్లా ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. అలా రీడింగ్ కూడా చూపించాను. వెహికల్ మాత్రం ఓకే ఉంది. మీకు బీడింగ్ చూపిస్తే చూడండి ఒకసారి, చూసుకో సార్. ఇది వెహికల్ ఇట్లా ఉంది. ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్. ఇది టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఒరిజినల్ అండి. ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను సార్ నేను, ఏమున్నా. ఇది కూడా చూసుకోవచ్చు సార్. వర్షం పడుతుంది ఆల్రెడీ, నేను చూపిస్తున్నాను నేను. కొంచెం స్కిప్ చేయకండి ఎవరు. ఇట్లా ఉందండి. ఇక్కడ కూడా మీకు చిన్న చిన్న స్క్రాచెస్ అన్నా కదా, అది కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు సార్. ఇవి కూడా ఇట్లా ఉంది. మీకు ఇందులో ఏది మాత్రం రీప్లేస్ కాలేదండి. షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కింద సైడ్ చూసుకుంటే మాత్రం చెక్ చేసుకోవచ్చు సార్. మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. టోటల్ జెన్యూన్ వెహికల్ అండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు టైర్స్ కూడా చూపిస్తాను ఆల్రెడీ, కొంచెం వెయిట్ చేయండి. మీ గ్లాస్ కూడా చూపిస్తాను.
చూసుకోవచ్చండి, మహేంద్ర XUV అండి, W8 ఇది చూసుకోవచ్చు. XUV 300 సార్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. చూసుకో సార్, డిక్కీ మాత్రం ఇట్లా ఉంది. స్టెఫిన్ మాత్రం ఒక్క ఉంది, 90% వరకు ఉంటుంది స్టెఫిన్ ఇది చూసుకోవచ్చు. వెహికల్లో లోపల మాత్రం ఇట్లా ఉంది డిక్కీలో. ఇక్కడ చూసుకోండి మాత్రం ఏది మాత్రం చేంజ్ లేదు సార్ చూసుకోవచ్చు. మీకు కూడా ఒక డౌట్ ఉంటే మెకానిక్ తీసుకొచ్చుకొని చూసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఉంది. నేను పిన్ టు పిన్ చెప్తాను సార్, లాస్ట్ సార్ చూడండి వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఇట్లా ఉందండి ఇది. మీ గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. టైర్స్ కూడా చూపిస్తాను, మీకు గ్లాస్ కూడా చూపిస్తాను, ప్రతి చూపిస్తాను. కాకపోతే స్కిప్ మాత్రం చేయకండి, స్కిప్ చేస్తున్నారు కదా. చూసుకో సార్, ఇది బి ఉంది, బి సిరీస్ ఉంది. ఇక్కడ ప్రతి గ్లాస్ ఖచ్చితంగా చూపిస్తాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉందండి, ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ ఉంది. ఇది కూడా బ్యాక్ సైడ్. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయవా. ఇది కూడా చూసుకోవచ్చు అండి, సేమ్ ఉంది. ఇది కూడా వర్షం పడుతుంది చూసుకోవచ్చు, ఇట్లా ఉంది బ్యాక్ సైడ్. డిక్కీ బాగానే ఓపెన్ చేయి. ఇది కూడా చూసుకోవచ్చు అండి. ఇది లైట్స్ ఆన్ చేయి. లైట్స్ ఆన్ చేసినావు, లైట్స్ ఆన్ చేసి ఇండికేటర్ ఆన్ చేసి. ఇది కూడా చూసుకోవచ్చు అండి, సేమ్ ఇది అంతే ఉంది. అందులో కూర్చుండు. చూసుకో సార్, పిల్లర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి. అప్పుడన్నా పిల్లర్ ప్రతి వెహికల్ చూపిస్తాను సార్ నేను. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉందండి, ఓకేనా. షో పట్టి చూసుకుంటే మాత్రం షో పట్టి ఒరిజినల్ అండి, ఇది కూడా చేంజ్ కాలేదు ఇందులో. సరే బయట వచ్చేసి 2022 ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా. ఓకేనండి, ఇట్లా ఉంది. ఏది మాత్రం చేంజ్ కాలేదు, రీప్లేస్ కాలేండి. ఓకే సార్, లైట్ చూసుకుంటే మాత్రం ముంగటి చూసుకోవచ్చు సార్, హెడ్ లైట్ ఓకే ఉంది చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకేనండి చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉందండి చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఈ ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు సార్ కింద. ఇది కూడా మిర్రర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది కూడా ఓకే ఉన్నాయండి చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. మీకు ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను చెప్తాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి, ఎందుకంటే చాలా కాల్స్ చేస్తున్నారు అట్లా. ఇది కూడా చూసుకోవచ్చు సార్, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా ఓకే సార్. ఇండికేటర్ ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు సార్. ఇది కూడా ఓకే ఉంది. ఓకే, మీరు స్క్రాచెస్ విషయానికి వస్తే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి సార్, చిన్న చిన్న ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసి చూపిస్తాను నేను చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో. ఇంత నీట్గా చూస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది సార్, ఇంతే ఉంది. ఇది కూడా చిన్న ఇది ఒకటి ఉంది. టైర్స్ సార్, టైర్స్ చూసుకుంటే మాత్రం ఎట్లున్నాయి సార్. టైర్స్ ఒక 60-70% ఉంటాయి సార్ ఇవి. మీకు టైర్స్ కూడా చూపిస్తాను నేను. ఏసీ చిల్లు ఉందండి ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఏసీ చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏమేమి లేదు సార్. ఇగో ఇది కూడా చిన్న స్క్రాచ్ సార్ చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను, అలా చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ ఉన్నాయండి. వెనక మాత్రం ఒక 50-60% ఉంటాయండి. ముంగట ఎక్కువ ఉన్నాయి, వెనక తక్కువ ఉన్నాయి. అలవెల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ స్క్రాచెస్ చూపించకపోతే ప్రాబ్లం అయిందని చెప్తున్నాను సార్, మీకు కూడా ఇబ్బంది అవుతుందని. ఇది కూడా చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఓవరాల్గా ఇట్లా ఉందండి. సన్ రూఫ్ ఉంది. XUV 300 W8 అండి ఇది. అలాంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపించాను నేను. డీజిల్ వర్షన్ ఇది, టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది, బయట లుక్ ఇట్లా ఉంది. ఆల్రెడీ ఇంటీరియర్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉంది సార్. ఇది వెహికల్ మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ లేదు. ఆల్రెడీ సీట్స్ కూడా చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ దయచేసి. ఇందాక చూపించిన వెహికల్ అండి మహేంద్ర XUV 300 అండి, W8 టాప్ ఎండ్. ఇది మోడల్ వచ్చేసి 2019 అండి, సెకండ్ మంత్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఉంది సార్, 2 months మాత్రం ఉంది ఓన్లీ ఇది సార్. రీడింగ్ మాత్రం ఆల్రెడీ చూపించాను, 1,42,000 ఉంది సార్. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపించాను అండి, 8 ఎయిర్ బ్యాగ్స్ వరకు ఉన్నాయి అందులో సార్. ప్రైస్ వచ్చి 10,80,000 చెప్తున్నారు సార్. ఫిక్స్డ్ ఏం కాదు, బార్గెన్. మీరు కూడా
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ దయచేసి. తప్పు ఎవరు భావించకుండా ప్లీజ్ మా వీడియోను చివరా చూడండి. చూస్తుందంటే వీడియోలో మీకు ఎట్లా ఉందో తెలుస్తుందని చెప్తున్నా సార్, అంతకుమించి ఏం లేదు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్.